హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు ఏడాదికి 6,000 రూపాయలను 3 విడతలుగా 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. దాదాపు 3,000 మంది రైతులు 19వ విడత లేకపోయారని లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 24, 2025న బీహార్లోని బగల్పూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 19వ విడత ప్రారంభించారు. ఈ సందర్భంగా 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22,000 కోట్లు జమ చేసింది. కొందరు రైతులు అర్హత లేకపోవడం, ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింకింగ్ సమస్యలు లేదా తప్పుడు సమాచారం అందించడం వల్ల ఈ డబ్బు అందలేకపోయిందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ సమస్యలు ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. పీఎం కిసాన్ యోజనలో ఉన్న నిబంధనల ప్రకారం కొందరు రైతులను అనర్హులుగా పరిగణించి వారికి పీఎం కిసాన్ ను కట్ చేయనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు అంటే 10,000 రూపాయల కన్నా ఎక్కువ పింఛన్ పొందేవారు, వ్యవసాయ భూమి సంస్థల పేరుతో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, మాజీ లేదా ప్రస్తుత ఎమ్మెల్యేలు, మేయర్లు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు ఈ అనర్హుల జాబితాలో ఉన్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్ తో లింక్ చేయకపోవడం, తప్పుడు ఖాతా వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్ కి వెళ్లి తమ స్టేటస్ చెక్ చేసుకోవాలని, లేదా ఇంతవరకు పీఎం కిసాన్ పై ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ చేసుకోవాలని, లేదంటే పర్మనెంట్ గా వారిని జాబితా నుంచి తొలగించవలసి వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ సైట్ లోకి వెళ్లి చేసుకోలేకపోతే సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించి కూడా ఈ కేవైసీ లేదా సమస్యలను పరిష్కరించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. 19వ విడత తర్వాత 20వ విడత జూన్ 2025 లో విడుదల కానుంది. ఈసారి అర్హత కోల్పోయిన రైతులు తమ వివరాలు సరి చేసుకుని తదుపరి విడత కోసం సిద్ధంగా ఉండాలని సూచనలు చేసింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 3.68 లక్షల కోట్లు 11 కోట్ల మంది రైతులకు చేరాయని, ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. మీరు గనక ఇంతవరకు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లోకి వెళ్లి ఈ కేవైసీని పూర్తి చేసుకోండి, లేదంటే మన వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ నుంచి కూడా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం, ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.